పవన్ కళ్యాణ్ వచ్చారు, వెళ్ళిపోయారు. సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ అయితే మొన్న జరిగిన సంధ్య థియేటర్ ఘటన పైన ఆయన అరెస్ట్ చేసి 12 గంటల పాటు ఆయన్ని అటు జైల్లోనే ఉంచడం జరిగింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాత్రం అటు ఫ్యాన్స్ ని అదే విధంగా మీడియా మిత్రులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే దాని తర్వాత నెక్స్ట్ డే సినీ రంగానికి సంబంధించి ఎంతో మంది ప్రముఖులు అయితే ఆయనని కలవడానికి అయితే రావడం జరిగింది. అందులో ఖచ్చితంగా సినీ రంగానికి సంబంధించి వెంకటేష్ కానీ, రానా దగ్గుబాటి కానీ, సుడిగాలి సుధీర్ కానీ, అదేవిధంగా చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ఎంతో మంది, సుకుమార్ వచ్చారు, దిల్ రాజు వచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోలు అయితే ఆయనని కలవడానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో అందరికీ ఎక్కడ కోపం వచ్చింది అంటే, అటు హైదరాబాద్కి ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారో వచ్చిన తర్వాత ఆయన కనీసం డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయారు. కనీసం అల్లు అర్జున్ని పరామర్శించలేదని, ఆయన అసలు కలవలేదని ఇప్పుడు అల్లు ఫ్యాన్స్, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆయన మాత్రం ఈ రోజు మార్నింగ్ అయితే గన్నవరానికి రిటర్న్ వెళ్ళిపోయారు. అదేంటి, ఆయన వచ్చింది వేరే పని పైన కదా, ఆయన ఏంటి కలవకుండానే వెళ్ళిపోయారని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి ఇది ఒక విధంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఫ్యాన్స్ని మాత్రం అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. మేబీ వాళ్ళు కాల్లో మాట్లాడుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కాల్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా కలిసిన ఫొటోస్ బయట అఫీషియల్గా పెట్టాలి అనే రూల్ అయితే లేదు. ఎందుకంటే సినీ రంగంలో ఏదైనా కూడా అన్ని బయట పెడుతూ ఉంటాం, కానీ పాలిటిక్స్లో అన్ని బయటకు రావాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఆయన వచ్చిన పనికి సంబంధించి సడన్గా అక్కడ ఏమైనా పని వచ్చి అక్కడికి వెళ్ళిపోయారేమో ఎవరికి తెలుసు. కానీ అక్కడి నుంచి అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి చిరంజీవి గారైనా సరే ఎవరైనా కూడా ఆయన బయటకు రావడానికి చాలా అంటే చాలా సహాయపడ్డారు. మరి అవన్నీ పక్కకు పెట్టి రాలేదు, కలవలేదు అని అనే బదులు ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ మాత్రం 100% ఇచ్చారు. అందుకోసమే ఆయన అంత తొందరగా బయటకు రావడం జరిగింది అనేది కూడా కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆయన అలా వెళ్ళిపోవడం కరెక్టేనా? అలా వెళ్ళిపోవడం వల్ల ఫ్యాన్స్ అయితే కోపంగా అయితే ఉన్నారు, నిరాశ చెందుతున్నారు. మరి వాళ్ళ నిరాశ కరెక్టే అంటారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.